Hello everyone, welcome back to our channel. Today is a very special day in my life because it's my husband birthday. అస్సలు ఏం చేయాలో కూడా నాకు ఐడియా లేదండి. బర్త్డే కదా ఏదో ఒకటి చేయాలనుకున్నాను. కానీ మార్నింగ్ నుంచి పిల్లలతోనూ ఇంకా ఈ కుకింగ్తోనూ దీంతోనే సరిపోతుందనమాట నాకు పనంతా. సో కొద్దిగా పాయసం చేద్దామని పాలైతే పెట్టేశాను ఇక్కడ. ఇంకా డెకరేషన్ కూడా చేసేద్దామని చెప్పేసేసి నేను ఇక్కడ ఆర్డర్ అయితే పెట్టేశానండి. మనకు సిటీస్లో అయితే 5 మినిట్స్లో డెలివరీ వచ్చేస్తుంది కదా. సో జెప్టోలో నేనైతే డెకరేషన్ పేపర్స్ అన్నీ కూడా ఆర్డర్ పెట్టేశాను. సో మా హస్బెండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవడానికని వెళ్ళాడు. ఆ సెలబ్రేషన్స్ అయిపోయి వచ్చే లోపల మనం కూడా ఇక్కడ ఫాస్ట్గా డెకరేషన్ అయితే చేసేసి అతనికి చిన్న సర్ప్రైజ్ ఇచ్చేద్దామని చెప్పేసి ఇక్కడైతే నేను ప్లాన్ చేశాను. స్మాల్ సర్ప్రైజ్ సెలబ్రేషన్ అండి. లెట్స్ సీ హౌ ద డే గోస్. ఇంకా ఇక్కడ డెకరేషన్వి అయితే నేను గోల్డ్ కలర్లో తీసుకున్నానండి. గోల్డ్ కలర్ ఎందుకు తీసుకున్నాను అంటే నైట్ టైం సెలబ్రేషన్ చేస్తాం కాబట్టి గోల్డ్ కలర్ అయితే ఇంకా లైటింగ్ బాగా వస్తుందని చెప్పేసి నాకు షైనింగ్గా నాకు ఈ గోల్డ్ అనేది బాగా అట్రాక్ట్ చేసిందనమాట సర్చ్ చేసేటప్పుడు. సో దానికోసమని ఈ గోల్డ్ కలర్వి తీసుకున్నాను. సో డెకరేషన్ చేసినాక చూస్తారు కదా ఎలా ఉంటుందనేది. సో చాలా బాగా డెకరేట్ అయ్యిందండి ఈ గోల్డ్ కలర్. ఇంకా బెలూన్స్ కూడా వచ్చేసేసి ప్యాకేజ్లోనే వచ్చాయి. వైట్ కలర్ బెలూన్స్ లోపల వచ్చేసి గోల్డెన్ కలర్వి ఇచ్చారనమాట. సో ఇవి కూడా చాలా బాగా అనిపించాయి. మొత్తం ప్యాకింగ్ అంతా కూడా ఒక సెట్ అనమాట. బెలూన్స్ ప్లస్ ఈ హ్యాపీ బర్త్డే అనే బ్యానర్, ఇంకా లైట్స్ కూడా ఎల్లో వైట్ కాంబినేషన్లో ఇచ్చారు లైట్స్. సో ఈ మూడితోనే డెకరేట్ చేస్తున్నాను సింపుల్గా. సో ఇక్కడ థ్యాంక్ యూ అని కూడా వాళ్ళు ఇట్లా పంపించారనమాట, మళ్ళీ వెళ్ళి విజిట్ చేయమని, జస్ట్ ఫర్ యూ అని. సో ఇక్కడైతే నేను ఇంకా డెకరేషన్కి స్టార్ట్ చేశానండి. ఇంకా ఈ పిల్లలతో డెకరేషన్ అంటే పెద్ద యుద్ధం అనే చెప్పొచ్చండి. అసలు నన్ను డెకరేట్ చేయనియట్లేదు. ఇంకా వాళ్ళకు హ్యాపీ బర్త్డే అంటే నా కూతురు హ్యాపీ బర్త్డే అంట, బెలూన్స్ నా కొడుకు ఇద్దరు కలిసి నన్ను అసలు డెకరేషన్ చేయడానికి స్టార్ట్ చేశాను. ఇది నాకు ఆల్మోస్ట్ 1.5 hours పట్టిందండి ఈ చిన్న సెలబ్రేషన్ది. నేను చేస్తా అని నా పాప ఆ బెలూన్స్ తీసుకొని ఆ బెలూన్స్ ఊపుకుంటా దాన్ని అంత లోపల ఉండే గోల్డెన్ పెడల్స్ అన్నీ కూడా బయట వేసేసి అన్నీ అస్సలకు ఎంత చేసావో. ఇంకా అయితే నేను ఎలాగో అలాగా డెకరేషన్ అయితే చేస్తున్నాను. అక్కడ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ పెట్టాను. అక్కడికే వస్తుంది చూడండి నా కూతురు. అక్కడికే వచ్చి అన్నీ తీసుకోవడము, అది చేయడం ఇది చేయడం ఇదే పని అయిపోయింది చూడండి. నేను పెడతామ్మా నేను చేస్తామ్మా డెకరేషన్ అని. నాన్న నువ్వు చేసే టైం ఇంకా ఉందా నాన్న, పెద్దయినాక నువ్వే చేస్తూ అని చెప్పి నేనైతే ఇంకా నేను చిన్నగా చేసుకుంటూ వచ్చాను. సో ఫైనల్గా డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చిందండి రావడం అయితే. సో చిన్న సర్ప్రైజ్ చూసారా ఇక్కడ గోల్డ్ కలర్ లైటింగ్లో ఎంత షైన్ అవుతుందో. సో దానికోసమనే నేను ఈ సింపుల్గా ఈ గోల్డ్ కలర్ అయితే తీసుకున్నాను. మై డియర్ హస్బెండ్, నువ్వు కనుక ఈ వీడియో చూస్తూ ఉంటే నీకు ఒక విషయం చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ మీ. యూ ఆర్ మై స్ట్రెంగ్త్, మై హ్యాపీనెస్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఐ am సో లక్కీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. సో ఈ మెసేజ్ నీకు చేరుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా నువ్వైతే ఈ వీడియో అయితే చూస్తావు కదా. సో నీ బర్త్డే అనేది నాకు ఎంత స్పెషల్ అనేది నీకు ఈ వీడియో ద్వారా నీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఈ చిన్న సెలబ్రేషన్ని నువ్వు ఎంజాయ్ చేస్తావు అనుకుంటున్నాను. సో ఇంకా డెకరేషన్లో నేను నా కూతురు బాగా ఇన్వాల్వ్ అయిపోయినాము. చూడండి బాగా డెకరేట్ చేస్తున్నాము. డాడీ బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే అంటుంది పాప. తనకి బర్త్డే అంటే చాలా ఇష్టం అనమాట. ఎవరి బర్త్డే అయినా కానీ హ్యాపీ బర్త్డే అని వెళ్తుంది. బర్త్డే సెలబ్రేషన్స్, కేక్ కటింగ్ చేయడం కానీ, ఆ బెలూన్స్ కానీ తనకు చాలా ఇష్టం. లైట్స్, బెలూన్స్ ఆడుకోవడం అంటే. దీంతోపాటు నా బుడ్డోడు కూడా ఇంకా జాయిన్ అయిపోయాడు అనమాట. వీళ్ళిద్దరు కలిసి నాకు ఇంకా అసలుకి ఈ సెలబ్రేషన్ది ఒక 1/2 hourలో అవ్వాల్సిన డెకరేషన్ 1.5 hours పట్టిందనమాట వీళ్ళతో. చూసారా అక్కడ ఏం చేస్తుందో చూడండి. ఆ డెకరేషన్కి వచ్చినది ఏదో తీసుకొని దాంతో ఆడుకుంటూ ఎంతసేపు చేసేసిందో దాన్ని మళ్ళీ నేను తీసుకొని. అంత హెడేక్ అనమాట పిల్లలతో డెకరేషన్ పెట్టుకుంటే. ఒక పక్క ఎంజాయ్గా ఉంటుంది కానీ ఇంకో పక్క తాయిస్తుంటారు అసలు పిల్లలతో. మా మదర్స్ అందరికీ ఇలాగే ఉంటుందేమో పిల్లలతో. నా మదర్ అయిన తర్వాత నాకు చాలా అర్థమైపోతుంది అనమాట ఎలాగా మేనేజ్ చేస్తారబ్బా పేరెంట్స్ అంతా కూడా
అసలు మేము కూడా ఇలాగే ఉన్నామా? మేము చిన్నప్పుడు ఇంతే అల్లరి చేస్తున్నామా? మా పేరెంట్స్ కూడా ఇలాగే అనుకుంటూ ఉన్నారా మా గురించి అని అనుకుంటున్నాము. కానీ అప్పటి జనరేషన్‌లో అయితే అంతా కంబైన్డ్ ఫ్యామిలీ కాబట్టి ఒకరు కాకపోతే ఇంకొకరన్నా టేక్ కేర్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉద్యోగాలంటూ చెప్పి బయట సిటీస్‌కి వచ్చేస్తున్నాం కాబట్టి ఎంత ఎంత చూసినా గానీ హస్బెండ్, వైఫ్ వాళ్ళ పిల్లలు తప్పితే ఇంకా కంబైన్డ్‌గా ఏమి ఉండడం లేదు కదా! సో, నాకైతే ఇలాగ సెపరేట్‌గా ఉండేసరికి ఇంకా కొంచెం ఎక్కువ బర్డెనే పడినట్టు అనిపిచ్చింది. సో, నేనైతే లేసినప్పటి నుంచి పిల్లల్ని చూసుకోవడానికే సరిపోతుంది. ఇంట్లో పనులన్నీ అవ్వట్లేదు. ఆ ఫుడ్ చేసుకోవడము, ఇంకా పిల్లల్ని చూసుకోవడము, ఈ పనులతోనే సరిపోతుందనమాట నాకు. ఇంకా వేరే ఎక్స్‌ట్రా పనీస్ ఏం చేయలేకపోతున్నాను నేను. చూసారా ఇక్కడ నేను ఇంకా బెలూన్స్ స్టార్ట్ చేసేసరికి మా చిన్నోడు కూడా వచ్చి జాయిన్ అయిపోయాడు. ఇంకా బెలూన్స్ కావాలని చెప్పేసి. సో, ఇద్దరు గోల గోల అనమాట. ఆ బెలూన్స్‌తో కావాలి, అది పేపర్లు పీకుతున్నారు, ఆ బెలూన్స్ ఊదుతున్నావు, నాకిచ్చేయి ఆ బెలూన్, నాకిచ్చేయి ఆ బెలూన్ అంటూ చెప్తూ ఇంకా నన్ను ఆ బెలూన్స్ కూడా ఊదనీయలేదనమాట. ఫైనల్‌గా నేను బాబుకొకటి, పాపకొకటి బెలూన్ అయితే ఇచ్చేసాను. ఆ 2 బెలూన్స్ పట్టుకొని ఆడుకుంటూ ఉన్నారు. ఆడేస్తూ, ఈడేస్తూ, ఇసిరిసిరి వేసుకుంటూ వాళ్ళు ఎలాగో అలాగా నేను ఫైనల్‌గా అయితే ఫాస్ట్‌గా ఈ సెలబ్రేషన్‌ని కంప్లీట్ చేసేయాలని చెప్పేసి డెకరేషన్ కూడా నేను ఇంకా లైట్స్ కూడా తీసేసి సింపుల్గా డెకరేట్ చేశాననమాట. ఒక 4 బెలూన్స్ ఇంకా హ్యాపీ బర్త్డే టైటిల్ పెట్టేసేసి ఆ లైట్స్ కూడా తీసుకొని లైట్స్ కూడా ఇంకా పెట్టేశాననమాట. ఇంకా డాడీ వచ్చే టైం అయిపోయిందని చెప్పేసి నా కూతురు కూడా వెళ్ళేసి చక్కగా డ్రెస్ వేసుకొని బాగా రెడీ అయిపోయింది. చూసారా, నాకు ఈ డ్రెస్సే కావాలి, ఈ డ్రెస్సే వేసుకుంటా అని చెప్పేసి ఆ రూమ్లోకి పోయి గోల చేసి ఈ డ్రెస్ అయితే వేసుకుందనమాట. సో, పిల్లలకి డ్రెస్సెస్ అంటే మనం వేసేవి కాదండి, వాళ్ళు అడిగేవి మనం వేయాలి ఖచ్చితంగా. ఇది నా పాపనే అనుకుంటున్నా కాదు, ప్రతి ఒక్కరు కూడా పిల్లలతో ఇట్లాగే అనుకుంటారు. వాళ్ళు కావాల్సింది వాళ్ళే అడిగి వేసుకుంటారు, ఆ డ్రెస్ వాళ్ళే తీసుకొని. సో, ఇక్కడ నా కూతురు కూడా నాకు ఈ డ్రెస్ కావాలని చెప్పేసి తీసుకొని ఈ డ్రెస్సే వేసుకుందనమాట సెలబ్రేషన్స్కి. ఇంకా నా కొడుకు కూడా అలాగా ఆడుకుంటూ ఉన్నాడు. నేను ఇక్కడ లైట్స్ అయితే సెట్ చేస్తున్నాను. బాబుకి ఇది వెయ్యి అని చెప్పేసి ఆ డ్రెస్ తీసుకొచ్చిందనమాట. బాబుకి ఏం అవసరం లేదు, పో బాబు బాగున్నాడు కానీ అని చెప్పేసి నేను ఏం వేయలేదు. ఇంకా వాళ్ళిద్దరు కూడా ఆ రూమ్లోకి వెళ్ళేసి ఆడుకుంటున్నారు. ఇంకా ఫైనల్గా నేను ఈ లైట్స్ ఎలా సెట్ చేయాలా అని చెప్పేసి ఈ లైట్స్తో అయితే కుస్తీ పడుతున్నాను అనమాట. మెల్లిమెల్లిగా ఈ లైట్స్ని పెట్టడానికి నాకు టైం పట్టిందనమాట. ఒక రకంగా సెట్ అవ్వలేదు ఈ లైట్స్ అనేటివి, కిందికి పడుతూనే ఉన్నాయి, కిందికి పైకి. సో, ఇంకా ఎలాగో ఒకలాగా ఫైనల్గా మనము లైట్స్ అయితే సెట్ చేయాలని చెప్పేసి నేను లైట్ సెటప్ చేశాను. ఇంకా మా బుడ్డోడు చూసారా, సో ఆల్మోస్ట్ 1 ఇయర్ అవ్వబోతుంది. సో, బాగా అల్లరి ఇద్దరు కలిస్తే నాకు చాలా అల్లరి చేసేస్తున్నారు ఇంట్లో. నాకు ఇంకా వీళ్ళు చేసే అల్లరికి ఆ ఇల్లు సర్దుకోవడానికే సరిపోతుంది రోజంతా టైము. బాగా పెద్దోడు అయిపోయినాడు అనిపిస్తుంది. న్యూ బార్న్ స్టేజ్లో ఎప్పుడెప్పుడు పెద్దోడు అవుతాడా అని అనిపించింది. ఇప్పుడు పెద్దోడు అయ్యాక అయ్యో న్యూ బార్న్ స్టేజ్ ఎంత దాటేశాడే, అప్పుడు బాగుండింది అని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఇలాగే అనిపిస్తుందేమో తల్లులకి. సో, నాకు పెద్దోడు అయ్యేది నేను ఒక ఫేజ్ని అయితే పూర్తిగా మెమరీ అయిపోయింది. సో, పిల్లలతో ఏదో ఇలాగా జరిగిపోతుందన్నమాట రోజు నాకు. సో, ఈ లైట్ సెటప్ చేస్తా. ఇప్పుడు చూడండి నా కూతురు వచ్చేసింది. వచ్చి ఏదో ఒక పని చేస్తూనే ఉంటుందండి. నేను డెకరేషన్ బాగా చేస్తే దాన్ని లాగడము, చేయడము, మళ్ళీ పెట్టడము, ఇదే అయిపోయింది నాకు ఈ డెకరేషన్. అందుకే 1/2 అవర్లో అవ్వాల్సిన డెకరేషన్ నాకు ఇక్కడ 1.5 అవర్ పట్టిందనమాట. ఇప్పుడు చూడండి చిన్నోడు కూడా వస్తున్నాడు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారండి, ఏదో ఒకటి నోట్లో పెట్టుకుంటూనే ఉంటాడు. చుట్టూ తిరగాల్సి ఉంటుంది నాకు. ఏది పెట్టుకుంటున్నాడా నోట్లో, ఏం తింటున్నాడా అనే టెన్షన్తోనే నాకు రోజులంతా గడిచిపోతున్నాయి అన్నమాట. సో, ఇంకా 1 ఇయర్ వరకు ఇంతే అని చెప్పారు. చూసారా, అవి కూడా ఆ లైట్స్ కూడా డబా కింద పడిపోతున్నాయి. అవి సెట్టే అవ్వట్లేదండి పెడదామని చూస్తే. కానీ లైటింగ్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను లైట్ సెట్ చేయడానికి ఎలాగో ఒకలాగా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. సో,
ఇక్కడ లైట్స్ పెట్టడానికి నాకు ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ అయితే కావాలి. దానికోసమని ఇక్కడ ఈ ఎక్స్టెన్షన్ బాక్స్ ఇంట్లోనే యూస్ చేసే బాక్స్ తీసుకొచ్చేసి లైట్కి పెట్టాలని చెప్పేసి ఎక్స్టెన్షన్ బాక్స్ యూస్ చేశాను. సో ఫైనల్గా లైట్స్ కంప్లీట్ అయిపోయింది. దాన్ని కనెక్షన్ అయితే ఇచ్చేసాను. ఇంకా మనము లైట్స్ ఆఫ్ చేసేసి చూసేద్దాము ఎలా ఉందని చెప్పేసి. ఇంకా అక్కడక్కడ స్టిక్కర్స్ యూస్ అవ్వాల్సి వచ్చింది. మేము మధ్యలో కూడా ఒక బెలూన్ అయితే పెట్టాను, చూడడానికి బాగుందని చెప్పేసి. ఈ బెలూన్స్ కూడా చాలా షైనీగా ఉన్నాయండి. లైట్స్ ఆఫ్ చేస్తే కనుక మనకు తెలుస్తుంది అసలు ఎలా ఉంటుంది బెలూన్స్తో అని చెప్పేసి. ఇంకా ఈ వాల్ కూడా ఎంటీగా ఉన్నట్లు అనిపిస్తే నేను ఒక బెలూన్ని బ్రేక్ చేసేసి దాంట్లో ఉన్న స్టిక్కర్స్ని తీసుకొచ్చేసి ఈ గోల్డ్ పెటల్స్ తీసుకొని అన్నీ ఇక్కడ అతికిచ్చేసాను అనమాట, ఒకటొకటి. సో వాల్ కూడా డెకరేట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా నేను ఇంకా లైట్ ఆన్ చేయాలి. నా కూతురు కూడా నాకు హెల్ప్ చేస్తుందో చేసినది తీస్తుందో అర్థం కావట్లేదు అనమాట నాకు. అన్నీ కూడా పెడుతుంది, పీకేస్తుంది. సో చూడండి ఎలా డెకరేట్ చేస్తుందో, మళ్ళీ అంటిస్తుంది, మళ్ళీ పీకేస్తుంది. ఇప్పుడు ఇంకా మనము ఫైనల్గా ఈ చిన్న డెకరేషన్, సింపుల్ డెకరేషన్ అండి, పెద్ద గ్రాండ్గా ఏం లేదు, సింపుల్గానే హస్బెండ్కి చేద్దామని చెప్పేసి అప్పటికప్పుడు అనుకొని నేను జెప్టోలో ఆర్డర్ పెట్టేసేసి చేశాను. మీకు ఇలాంటిది కావాలంటే నేను జెప్టోలో లింక్ చూపిస్తాను. సో చాలా బడ్జెట్లోనే వచ్చిందనమాట. సో ఫైనల్గా లైట్స్ ఆఫ్ చేసి చూస్తే చూడండి సింపుల్గా ఎంత బాగా ఉందో. ఈ లైటింగ్కి ప్లస్ ఆ బెలూన్స్కి దాని లోపల ఉన్న గోల్డ్ కలర్కి చాలా బాగా అనిపించింది. సో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఫైనల్గా డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది. మళ్ళీ లైట్స్ ఆన్ చేశాను. ఇంకా మనము మెయిన్ పార్ట్ ఉంది కదండి, కేక్ కూడా నేను ఆర్డర్ పెట్టేసి చిన్న కేక్ తీసుకొచ్చానండి. ఉండేది ఇద్దరమే కదా, ఎక్కువగా తినము, పిల్లలకు కూడా కేక్ తినిపించేస్తే దగ్గు వచ్చేస్తుంది, జలుబు వచ్చేస్తుంది అని చెప్పేసి చిన్న స్మాల్ కేక్ ఆర్డర్ చేశాను అనమాట. సో అది కూడా తీసుకొద్దామని దానికోసం వెయిట్ చేస్తున్నా, కేక్ కోసము. సో ఈ విధంగా డెకరేషన్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు కేక్ పెట్టడానికి నేను ఇక్కడ టేబుల్ని అయితే రెడీ చేస్తున్నాను. ఇంట్లో యూస్ చేసే స్మాల్ టేబుల్ని తీసుకొచ్చేసి దాన్ని నేను ఇక్కడ కేక్ పెట్టడానికి యూస్ చేస్తున్నాను. సో ఇంకా ఇక్కడ టేబుల్ పెట్టేసరికి నా కొడుకు నా కూతురు కూడా వచ్చేసి దాన్ని పట్టుకొని ఆడుకుంటారు. చూడండి ఆ టేబుల్ పట్టుకొని నిలబడాలంటే నా కొడుకు ఎంత ఇష్టమో. సో ఆ టేబుల్ కాడికే వచ్చేస్తాడు. నా పాప కూడా చూడండి ఆ టేబుల్ మీద ఆడుకుంటుంది. అంతా కూడా చూడండి దాన్ని పట్టుకొని ఈ మధ్య పట్టుకొని బాగా నిలబడుతున్నాడండి, నిలబడేసి బాగా నడుస్తున్నాడు అనమాట పట్టుకొని. ఇంకా టేబుల్ మీద వేయడానికని ఒక క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ బాగుంది, మా హస్బెండ్కి కాలేజీలో వేసారనమాట. క్లాత్ వేయగానే నా బుడ్డోడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. ఆ క్లాత్తో ఆడుకుంటున్నాడు. ఆ పాప కూడా ఇంకా చూడండి ఈ విధంగా పెద్ద పిల్ల ఎప్పుడు చిన్నపిల్లని కొడుతూనే ఉంటుందండి. నేను వీళ్ళిద్దరిని మేనేజ్ చేయలాగా ఇదే నా రోజు గడిచిపోతుంది. సో ఇంకా మా హస్బెండ్ వచ్చే లోపల నేను కూడా కొంచెం హెయిర్ స్టైల్ చేసుకొని రెడీ అవుదామని చెప్పేసి చూస్తున్నాను. సో ఈ విధంగా డెకరేట్ చేసేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి రెడీగా పెట్టారనమాట. హస్బెండ్ వస్తాడేమో అని, ఇంకా టైం అయ్యింది వస్తాడని చెప్పేసి. సో అతని కోసం మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. కూతురేమో ఇంకా వేసిన దాన్ని తీసేసి మళ్ళీ పీకి చేసేస్తుంది. సో ఎట్లోకట్లా కొద్దిసేపు మనం వెయిట్ చేద్దాము, వచ్చిన తర్వాతే వేసేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే వెయిట్ చేశాను. సో కేక్ కోసం వెయిట్ చేస్తున్నాను. కేక్ అయితే వచ్చేసింది. సో రెడ్ వెల్వెట్ కేక్ హార్ట్ షేప్లో ఉందన్నమాట, చిన్నగా తీసుకున్నాను. సో ఇది రావడంలోనే కొంచెం డ్యామేజ్ అయింది. ఇంకా మా హస్బెండ్ వచ్చేసినాక చాలా సర్ప్రైజ్ అయ్యాడు. ఆల్రెడీ తెలుసు వైఫ్ ఏదో చేస్తుందని చెప్పేసి, ఇంకా ఈ విధంగా డెకరేట్ చేసేసరికి చాలా సర్ప్రైజ్ అయిపోయాడు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. సో ఇది చూడడం కోసమే ఇంతసేపు కష్టపడినాను నేను. సో ఆ హ్యాపీనెస్ చూడగానే నాకు ఈ కష్టమంతా పోయిందనమాట, హస్బెండ్ హ్యాపీనెస్ చూడగానే. సో మా హస్బెండ్ ఇంకా సరే కేక్ కట్ చేద్దామని చెప్పేసి ఇంకా కేక్ కట్ చేయించేసాను.
సో ఇక్కడ లైట్స్ అన్నీ వేసాను. మా హస్బెండ్ కూడా ఫొటోస్ తీస్తుందని చెప్పేసి గెట్ రెడీ అని చెప్పేసి బాగా రెడీ అయిపోయి కేక్ కట్ చేపిద్దామని కేక్ కట్ అయితే చేస్తున్నాడు ఇక్కడ. మా హస్బెండ్ కంటే ముందు నా కూతురు ఉందండి రెడీగా కట్ చేయడానికి. ఇంకా ఇద్దరు కలిసేసి దాన్ని చిన్న కేక్ని తీసుకున్నారనమాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ హస్బెండ్, హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పేసి నేనైతే ఇక్కడ పాట అయితే పాడేశాను అనమాట. ఈ విధంగా మన చిన్న సెలబ్రేషన్ అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే నా కూతురికే పెట్టేశాడు. కూతురు అంటే చాలా ఇష్టం అనమాట మా హస్బెండ్కి. నా కూతురికి కూడా బాగా నచ్చింది కేక్, రెడ్ వెల్వెట్ కేక్ బాగుందని చెప్పేసి ఆ కేక్ అంతా కూడా తినేసిందనమాట. ఆ రోజే తినేసింది బాగుంది అని చెప్పేసి. పెద్ద కేక్ కాదు కదా, చిన్న కేకే కాబట్టి అది కూడా కొంచెం కూలింగ్ అయిపోయింది కాబట్టి బాగా తినేసింది. క్రీమీగా ఉండేసరికి నాకు కూడా నచ్చింది, నేను కూడా కొంచెం తిన్నాను. ఇంకా నా కొడుకు కూడా పెట్టాడనమాట. నా కొడుకు చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. సో ఇది నా ఫ్యామిలీ అండ్ దిస్ ఈజ్ మై హ్యాపీనెస్ అండి. సో ఇది ఈ సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా అయితే ఎండ్ అయిపోయి ఫైనల్గా మా హస్బెండ్కి కాల్స్, మెసేజెస్, విషెస్ అన్నీ వచ్చాయండి. చాలామంది పంపించారు, స్టూడెంట్స్ ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్. సో ఎంతో హ్యాపీగా అనిపించింది. ఒక మనము బర్త్డే చేసుకునేది మనకంటూ ఒక రోజు ఉంది, మంచిగా సెలబ్రేట్ చేసుకుందాము, మంచిగా మెసేజెస్ పెట్టారు, మనకు విష్ చేశారు అంటే అదే మన స్పెషల్ అండి. ఆ రోజే మన స్పెషల్ డే కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. నేను కూడా అన్ని మెసేజెస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా మా సెలబ్రేషన్స్ ఈ విధంగా అయిపోయి మా హస్బెండ్కి కూడా ఆ కేక్ బాగా నచ్చింది, దాన్ని మా హస్బెండ్ కూడా బాగా తినేశాడు. సో ఫైనల్గా అయితే ఆ కేక్, చిన్న కేక్నే మేమంతా కూడా కంప్లీట్ చేసాము. ఇంకా ఇక్కడితో మా సెలబ్రేషన్స్ అయిపోయింది. ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడేశాడు మా హస్బెండ్. మా అమ్మ వీడియో కాల్ చేసి విషెస్ చేసింది, అలాగే మా అత్తగారు కూడా వీడియో కాల్ చేసేసి మా హస్బెండ్కి అయితే విష్ చేసేసారు. సో మా పిల్లలు కూడా విష్ చేసేసారు. సెలబ్రేషన్ అంతా ఎండ్ అయిపోయింది. సో ఇలాంటి సెలబ్రేషన్ నాకు రోజు ఉంటుందండి. ఏమంటే ఈరోజు స్పెషల్ కాబట్టి ఈ విధంగా. ఇంకా నైట్ డిన్నర్ ఇంట్లో ఏం చేయలేదు. సో మా హస్బెండ్ బయటికి వెళ్దామని చెప్పేసి, బయటికి తీసుకెళ్తానని చెప్పేసి బయట డిన్నర్ ప్లాన్ చేశాడనమాట. సో బయట నేను ఏం హెవీగా ఏం తినలేదండి. జస్ట్ మేము ఒక వీడియో కాల్ మాట్లాడేసి ఉగాది కేఫ్ ఇది దగ్గరలో ఉందని చెప్పేసి ఉగాది కేఫ్కి వెళ్ళేసి పిల్లల కోసము ఇడ్లీను, నా కోసము దోశ తీసుకున్నాం అనమాట. ఉగాది కేఫ్ చాలా బాగా ఉందండి, నేను దాన్ని కూడా చూపిస్తాను చూడండి. సో చాలా నైట్ టైమే వెళ్తే మనకు అసలైన రెస్టారెంట్ లైటింగ్స్ ఎంతో బాగుంది అనమాట. లోపలంతా కూడా బాగా చేశారనమాట. సో ఇంకా అక్కడ బాగా తినేసి జ్యూస్ తాగేసేసి మేమైతే మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరాము. సో ఇది అండి నా చిన్న సెలబ్రేషన్ రోజు. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు కావాలంటే మీరైతే మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.